Here, Baba ki jai. Jai Baba. Jai Baba. Beloved Jai God, Baba. help Jai us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba Baba ki ki jai. jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనంలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా కి బాబా కి జై. అందరికి ప్రేమపూర్వక జై బాబా. జై బాబాలు. ఈ రోజు కూడా మన ప్రీతమ మెహర్ బాబా మనందరికి సహజీవనంలో పాలు పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించారు. అలాగే అందులో భాగంగా 2 ప్రవచన శుభమాలికలు అంటే మనం 190 వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు 191, 192 2 శుభమాలికలు బాబా ఇచ్చారు. ఇప్పుడు ఆ 2 శుభమాలికలతో మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకునే ముందు ఈ అవకాశాన్ని మనకు ప్రసాదిస్తున్న ఆ మహోన్నతునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను మనందరి తరపున సమర్పించుకుంటూ ఇప్పుడు సుమమాలిక 191. పరిపూర్ణుడై అతడు అనంత జ్ఞాన ప్రకాశపు జ్వాలలో, పరిపూర్ణుడై అతడు అనంత జ్ఞాన ప్రకాశపు జ్వాలలో అనుక్షణం మునిగి ఉండి దానితో ఒకటై ఉంటాడు. అనుక్షణం మునిగి ఉండి దానితో ఒకటై ఉంటాడు. ఇది 191. 192 చరమ స్థితి అనుభవాన్ని పొందగలిగిన వ్యక్తి అనంతత్వమే. చరమస్థితి అనుభవాన్ని పొందగలిగిన వ్యక్తి అనంతత్వమే. ఏకైక సత్యమనుచు పూర్తిగా గ్రహించగలుగుతాడు. ఏకైక సత్యమనుచు పూర్తిగా గ్రహించగలుగుతాడు. ఇది 192. ఈ 191, 192 ఆ మీదని మనం చదువుకున్న 189, 190తో కనెక్ట్ అయి ఉన్నవి. ఆ 189, 190లో వ్యక్తి అవరోధాలు లేకుండా సద్గురుని ఆత్మజ్ఞానం చిత్తగుణం లేక ఎప్పుడు ఒకేలాగా కొనసాగుతుంది. జన్మ అనుకున్నట్లుగా సద్గురువు ఎప్పుడు నిద్రపోడు. అతని శరీరం నిద్ర నుంటే చైతన్యంలో మార్పు ఉండేది ఇప్పుడు అని ఆ 2 చెప్పుకుంటూ ఆ సద్గురువు గురించి అతడు పరిపూర్ణుడు అంటున్నారు బాబా. అంటే పర్ఫెక్షన్ పర్సానిఫైడ్. తన గురించి బాబా కూడా ఆ మాట అన్నారు. ఐ ఆమ్ పర్ఫెక్షన్ పర్సానిఫైడ్ అంటే మూర్తిభవించినటువంటి పరిపూర్ణతను అన్నారు బాబా. అంచేత పరిపూర్ణుడై ఉండి అతడు అనంత జ్ఞాన ప్రకాశపు జ్వాలలో, అంటే అనంత జ్ఞాన ప్రకాశపు జ్వాల అంటే మనకు తెలియదు, కానీ తెలుసుకోవడం కోసం చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. సినిమా వాళ్ళు తపస్సు చేసుకునే వ్యక్తి యుక్త వయసులో తపస్సు చేయడానికి కూర్చుంటే వాడికి ఎన్నో అవరోధాలు రావడం, ప్రకృతి బీభత్సాలు ఆయన్ని
చికాకు చేయడం, ఇలా నానా అవస్థలు పడిన తర్వాత లోపల ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది అనమాట. అప్పుడు జ్వాలగా మారిపోతాడు. ఆరిపోయి బయటికి వచ్చినట్టుగా ముల్లోకాలని కూడా ఆవరించినట్టుగా చూపిస్తారు. అది తపోజ్వాల. కానీ ఇక్కడ పరిపూర్ణమైన ప్రకాశపు జ్వాల, జ్ఞాన ప్రకాశపు జ్వాల. జ్ఞాన ప్రకాశపు జ్వాల మనకు అనుభవం లేకపోయినా ఆ జ్వాల అంటే మీరు ఎప్పుడైనా నామస్మరణని ఒంటరిగా కూర్చొని బాబా ముందు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఒక 30 నిమిషాలు కానీ 60 నిమిషాలు కానీ చేస్తే కాన్సన్ట్రేషన్తో డిస్టర్బెన్స్ లేకుండా ఆ 60 నిమిషాలు చేసిన తర్వాత కొంచెం మనం ఒక రకమైనటువంటి నీరసకు గురవుతాము. ఆ నీరసకి గురైనప్పుడు ఒక్కసారి గుండె మీదలా చెయ్యి వేసుకుంటే చాలా వేడిగా తగులుతుంది. ఒక గంట భగవన్నామ స్మరణ చేసిన వాడికి ఆ గుండె అంత వేడెక్కిపోతే పరిపూర్ణత మహోజ్వలమైనటువంటి అగ్నిగా, జ్ఞానాగ్నిగా మారి అది బయటికి కనిపించకుండా తన యొక్క అనంతత్వాన్ని ప్రకటిస్తూ ఉంటే భగవంతుడితో ఒక్కటై ఉన్నది నేనొక్కడనే అనే విధంగా అది వ్యక్తం చేస్తూ ఉంటే మరి ఆ జ్వాల ఎలా ఉంటుందో మనం ఊహించుకున్నా మనకి అందదు. అలాగే చరమస్థితి అనుభవం అంటే తాను ఏకైక సత్యాన్ననియు అనంతత్వమేననియు పూర్తిగా అనుభవంలోకి వచ్చేస్తుంది. అది చరమస్థితి. అంటే భగవంతుడితో ఒకటైపోతాడు. భగవంతుడు మానవుడిగా ప్రయాణం సాగించి, మానవుడిగా అంటే బిందువాత్మగా ప్రయాణం సాగించి ఆ ప్రయాణంలో తాను స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలను ఆ అనుభవాలను కూడా పూర్తి చేసుకుని సప్తభూమికలు అధిరోహణ చేసి సంపూర్ణత్వాన్ని పొంది అనంతత్వాన్ని నేనే, ఏకైక సత్యాన్ని నేనే అని గ్రహించగలిగే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడంటే తేజోమూర్తిగా ఉంటాడు. అందుచేత ఈ 191, 192 రెండు కూడా పరిపూర్ణమైనటువంటి అనంతత్వం యొక్క, ఏకైక సత్యం యొక్క పరిస్థితి లేదా దాని యొక్క కనిపించినటువంటి ఉన్నతత్వము లేక ఉజ్వలత్వము అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం సుమమాలికలు 2 చెప్పుకున్నాం. ఇప్పుడు వచనాల్లోకి మనం ప్రయాణం చేద్దాం. మనం ప్రవచనాలలో సత్యం యొక్క అనంతత్వము అనే ఒక అధ్యాయాన్ని చెప్పుకోవడానికి మనం ఉద్యుక్తులమయ్యాం. అలా చెప్పుకుంటూ ఆ అధ్యాయంలో 139వ పేజీలో సత్యం భవిష్యత్ కాలపు గమ్యం మాత్రమే కాదు అన్న విషయాన్ని మనం ప్రస్తావన చేసుకొని మనం ఆపుకోవడం జరిగింది. ఇప్పుడు మనం శాశ్వత వర్తమానం
అన్నటువంటి ఈ చాప్టర్ని మనం ఇప్పుడు చదువుకొని తెలుసుకోబోతున్నాం. శాశ్వత వర్తమానం, జీవితం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దృష్ట్యా ఎప్పుడో భవిష్యత్తులో సంపన్నం కావడం కోసం కాదు. ఎలా స్టార్ట్ చేశారు? జీవితం అంటే 84 లక్షల జన్మల మొత్తం అన్నమాట. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దృష్ట్యా కానీ చూస్తే ఎప్పుడో భవిష్యత్తులో సంపన్నం కావడం కోసం మాత్రం కాదు. మనస్సులోని భ్రాంతి అనే బరువును దించుకుంటే ఆ ఆధ్యాత్మిక సంపదను ప్రస్తుత జీవితంలోనే అనుక్షణం పొందవచ్చు. చూడండి ఎలాంటి హింట్ ఇచ్చారు బాబా. భ్రాంతి అనే బరువును దించుకోమంటున్నారు. ఈ భ్రాంతి ప్రాథమికంగా మనకి ప్రథమ భ్రాంతి, నేను మనిషిని, ఒక భ్రాంతి. నన్ను నేను పోషించుకుంటూ పెరుగుతూ ఉన్నాను, రెండవ భ్రాంతి. మూడవ భ్రాంతి, నేనే అన్నీ చేస్తున్నాను, నా చేతే అన్నీ చేయబడుతున్నాయి, ఇది మూడవ భ్రాంతి. నాలుగవ భ్రాంతి, నేను యవ్వనంలో ఉన్నాను, నేను కౌమారంలో ఉన్నాను, నేను వృద్ధాప్యానికి వచ్చాను, ఇది ఒక భ్రాంతి. ఆ తర్వాత నేను ఇంత చేశాను, అంత చేశాను, ఇంత సంపాదించాను, అంత సంపాదించాను, ఇదంతా యొక్క ది టోటాలిటీ ఆఫ్ ఇల్యూషన్. అంచేత ఏమవుతుంది? బాబా అంటున్నారు, ఆ భ్రాంతిని దించుకుంటే, పోగొట్టుకుంటే ఆధ్యాత్మిక సంపదను ప్రస్తుత జీవితంలోనే అనుక్షణం అనుభూతిని పొందవచ్చు. అనుక్షణం అన్న మాట వాడారు. అనుక్షణం కూడా ఆధ్యాత్మిక సంపదను అనుభూతి పొందవచ్చు. ఆధ్యాత్మిక సంపద అంటే ఏమిటో మనకు ఐడియా ఉండాలి కదా. ఆధ్యాత్మిక సంపద అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పనులేవి కావు. ఆధ్యాత్మిక సంపద అంటే మానవుడుగా ఉంటూనే తనను తాను పోగొట్టుకుంటాడు. తనను తాను పోగొట్టుకొని తానెవరు అనేటటువంటి ఒక వెతుకులాట్లో పడతాడు. ఆ వెతుకులాట్లో పడినప్పుడు వాడికి ఈ భౌతిక ప్రపంచం ఏది ఉండదు. సూక్ష్మ మానసిక భౌతిక ప్రపంచాలే ఉండవు. అలాగే దేహాన్ని నాకు మనిషి దేహం ఉంది అనే ఆ తలపు కూడా ఉండదు. కేవలం తనను తాను తెలుసుకోవడం కోసం ప్రయాణం చేస్తాడు. తండ్రి గారైనటువంటి షరియాజీ రాణి గారు, ఆయన 39 సంవత్సరాలు డెర్విష్ లైఫ్ గడిపారు. అంటే ఈ తాపత్రయంతో, నేనెవరిని అన్న తాపత్రయంతో 39 ఏళ్ళు ఆయన పరివిరాజక జీవితాన్ని సాగిస్తే, అప్పుడు అశ్లీలి వాడి ద్వారా నువ్వు వెతుకుతున్నది నీ సంతానం ద్వారా పొందుతావు అని ఒక చక్కని శబ్దం వినిపించింది. ఆ సుశబ్దంతో ఆయన తన చెల్లెలు ఫిరోజా ఇంటికి బాంబే వెళ్ళిపోతారు. ఆయన అక్కడే షిరీన్ మాయితో, అప్పటికి ఆమెకు 5 ఏళ్ళు చిన్నపిల్ల, ఇప్పటికి 39 సంవత్సరాలు, షిరీన్ మాయి తల్లి గోలంతో మాట్లాడి నెమ్మదిగా వాళ్ళకి వివాహం చేస్తారు. అంటే ఇక్కడ వివాహం అనే పరిస్థితికి వచ్చింది. అన్నేళ్ళు 39 ఏళ్ళు పరివిరాజక జీవితాన్ని భగవంతుడి కోసం గడిపి తన తాను తెలుసుకోవడం కోసం పెళ్లి చేసుకున్నటువంటి ప్రయత్నం ఎందుకు వచ్చింది? నువ్వు కావాలనుకుంటుంది, నువ్వు పొందాలనుకుంటుంది నీకు పుట్టిన బిడ్డ ద్వారా
సంక్రమిస్తుంది లేదా అందుతుంది అన్న ఒక ఆకాశవాణి మాట, దానికి ప్రాధాన్యత ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మనకు చెప్తుంది ఏమిటి? దానికి భిన్నంగా ఎప్పుడైతే భ్రాంతి జనిత ఈ జీవనాన్ని మనం పోగొట్టుకుంటాము, ప్రస్తుత జీవితంలోనే అనుక్షణం ఆధ్యాత్మిక సంపదను అనుభూతి పొందవచ్చు అంటున్నారు. మనకి ప్రస్తుతము అన్న మాటలో మన ఇళ్ళు, మన పొళ్ళు, మన ఆస్తులు, మన పాస్తులు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రస్తుతం మాటలో మరేముండవు. దేవుడు కావాలి, దేవుడుగా మారాలి, నేను దేవుణ్ణా కానా అనేటటువంటి ఒకే తాపత్రయం ఉంటుంది. ఆ తాపత్రయంతోనే, ఆ తాపత్రయం సామాన్యమైనది కాదు, తపస్సు కంటే గొప్పది. అందుచేత అనుభూతిని జీవితంలోనే అనుక్షణం పొందవచ్చు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. నిర్మలమైన నిశ్చలమైన మనస్సు ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక అనంతత్వం యొక్క నిజ స్వభావం గ్రహించబడుతుంది. ఆధ్యాత్మిక అనంతత్వము ఈ ఆధ్యాత్మిక అనంతత్వం అనే మాట చదువుకోవడానికి ఈజీగా ఉంది. సద్గురువు కూడా బాబాజాని ఆమె నుంచి ప్రారంభిస్తే నారాయణ మహారాజ్ వరకు కూడా 5 సద్గురువులు కూడా ఆధ్యాత్మిక అనంతత్వ జీవనపు లక్షణ సంపదని అనుభవిస్తూ భగవదన్వేషణ చేసి సద్గురువుగా వాళ్ళు అనుభూతి చెందారు తమను తాము. అది అందుచేత దానికి నిర్మలమైన నిశ్చలమైన మనసు కావాలి. అది ఎప్పుడో పొందవలసిందిగా కాకుండా భూత భవిష్యత్ వర్తమానాలన్నింటిలో శాశ్వతంగా స్వయంగా సిద్ధంగా ఉన్నట్లు గోచరం అవుతుంది. అప్పుడు మరొకసారి చెప్పుకుంటున్నాం, ఇదే చాప్టర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, జ్ఞాపకం ఉంచుకొని పొందవలసింది భగవద్ అనుభూతి. భగవద్ అనుభూతి గురించే మళ్ళీ మనం ఈ శాశ్వత వర్తమానం అనే ఈ పేరాలో మళ్ళీ చెప్పుకుంటున్నాం. జీవితంలో ప్రతి క్షణం శాశ్వతత్వపు భావగర్భితంతో సమృద్ధమై ఉంటున్నప్పుడు శాశ్వతత్వపు భావగర్భితముతో ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తారు బాబా. ఒక స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి తాను గర్భవతి అన్న విషయం తెలుస్తుంది. అది ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? డాక్టర్ కన్ఫర్మ్ చేస్తాడు. డాక్టర్ ఎప్పుడైతే నువ్వు కడుపుతో ఉన్నావు అన్న మాట వెల్లడి చేస్తాడు, అప్పటి నుంచి ఆ స్త్రీ 9 మాసాలు నిండే వరకు ఏ ధ్యాసలో ఉంటుంది? పుట్టబోయే బిడ్డ ధ్యాసలో ఉంటుంది. నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. ఏ పిల్ల పుడుతుందో అన్న ఆలోచనతో ఎప్పుడు భగవంతుడు ప్రార్థిస్తూ ఉంటుంది. ఆ బిడ్డ బాగా పుడతాడు, లేకపోతే కురూపిగా పుడతాడు, అందంగా పుడతాడు అని ఆ పుట్టబోయే బిడ్డ కోసం 9 మాసాలు చూసే ఆ ఎదురు చూపు ఎవ్వరికీ అర్థం కాదు, ఆవిడికి తప్ప. ఇక్కడ కూడా మానవుడు భ్రాంతి జగతిలో ద్వంద్వాల నడుమ, బంధాల నడుమ, అనేకమైనటువంటి తాపత్రయాల నడుమ, సంస్కారాల నడుమ, అనంతమైన బాధల నడుమ ఉంటూ భగవదనుభూతి లేదా ఆధ్యాత్మిక సంపద పొందాలి అంటే వాడికి ఆ మీకు ఉదాహరణకు చెప్పినటువంటి
ఆ తల్లి ఎలాగైతే కడుపులో ఉన్న బిడ్డ కోసం అరువులు చేస్తూ అనుక్షణం కూడా ఆలోచిస్తూ తహతాలు ఆడుతుందో అంతకి లక్ష కోటాను కోట్ల రెట్ల అధికమైనటువంటి తపన కావాలి. చాలా కష్టం, చెప్పుకోవడం సులువు, ఆ అనుభవాన్ని పొందడం వేరు. అందుకే శాశ్వతత్వపు భావ గర్భితంతో అంటారు. మానవుడు శాశ్వతదయుడు కూడా మానవుడిగా జీవిస్తూ మానవుడిని అనుకుంటూ మానవుడిగా బ్రతుకుతూ మానవ చేష్టలు చేస్తూ మానవ సంబంధితమైనటువంటి కర్మలు అనుభవిస్తూ సంతోషంగా దుఃఖంగా అనేక రకమైనటువంటి అనుభవాలతో సాగుతూ అన్ని విధాలైనటువంటి బాధలను అనుభవిస్తూ శాంతిలో మోహంలో ఉంటూ నానా బాధలు పడుతుంటాడు. వీటికి ముందేదంటే వెంటనే ఏం బాబా ఏం చెప్పారు, భ్రాంతి అనే బరువును తీసుకోమన్నారు. అలాగే నిరంతరం కూడా ఆధ్యాత్మిక అనంతత్వం యొక్క నిజ స్వభావం తెలుసుకోమన్నారు. ఇలా ప్రయత్నంగా చేస్తే అదేం జరుగుతుంది, అది ఎప్పుడో పొందవలసిందిగా కాకుండా భూత భవిష్యత్ వర్తమానాలంట్లో శాశ్వతంగా స్వయం సిద్ధంగా ఉన్నట్లు గోచరం అవుతుంది. నీ వర్తమానం, నీ భవిష్యత్తు, మధ్య ఉన్నటువంటి భూతకాలం, ఈ మూడిట్లో కూడా నువ్వు నీతో సంబంధం లేకుండా, నీ భౌతిక జీవనంతో సంబంధం లేకుండా, నీ భౌతిక ఆలోచనలతో సంబంధం లేకుండా, నీ భౌతిక తాపత్రయాలతో సంబంధం లేకుండా, నువ్వు చేస్తున్నటువంటి ప్రాపంచిక పనులు దేంతో కూడా తాపత్రయం లేకుండా, సంబంధం లేకుండా కేవలం శాశ్వతత్వంతో ముడిపడడానికి నీకు ఆస్కారం లభిస్తుంది. ఎలాగా? శాశ్వతంగా స్వయం సిద్ధంగా ఉన్నట్లు గోచరం అవుతుంది నీకు. జీవితంలో ప్రతి క్షణం శాశ్వతత్వం భావగర్భితంతో సమృద్ధమై ఉంటున్నప్పుడు నిర్జీవమైన గతాన్ని పట్టుకుని వేలాడడం కానీ, భవిష్యత్తు గురించి ఆదుర్తతో ఆలోచిస్తూ ఎదురు చూడడం కానీ ఉండవు. కేవలం శాశ్వతమైన వర్తమానంలోనే సమగ్రమైన జీవితం గడపడుతుంది. అలాంటి జీవితం ద్వారానే సత్యం యొక్క ఆధ్యాత్మిక అనంతత్వం యొక్క అనుభూతి పొందగలుగుతాడు మానవుడు. ఇది బాబా మనకి థియరిటికల్ గా చెప్పాడు. ప్రాక్టికల్ గా నేను ఇది పొందుతాను అన్నవాడు మరి ప్రపంచాన్ని మర్చిపోవాలి, తను తాను మర్చిపోవాలి, అన్నిటినీ మర్చిపోవాలి. ఏ ఆధారం అయితే నీకు దొరికిందో, ఏ ఆధారం దొరికింది? మెహర్ బాబా సర్వోన్నతుడు అనే ఆధారం దొరికింది. ఆ మెహర్ బాబా నామస్మరణతో అనుక్షణం జీవించాలి. దానికోసం నువ్వు పనులేమి మానుకోక్కర్లేదు. నీ పనులు నువ్వు చేసుకుంటూ కూడా నిరంతరం ఆయన నామస్మరణలో ఉండవచ్చు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. కొత్త సినిమా వచ్చింది, వెళ్ళాలనిపించింది, ఫ్యామిలీతో వెళ్ళావు, అందరం వెళ్ళాం. అయితే పెద్దవాళ్ళకంటే తల్లి తండ్రికి సినిమా చూస్తున్నా ఇంటి మీద చేస్తుంటుంది, పిల్లలకు ఉండదు. ఎందుకని? మొత్తం వాళ్ళ 50 ఆస్తిపోసలు ఆ ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి సినిమా చూస్తున్న ధ్యాస ఉంటుంది. అలాగా శాశ్వతత్వంతో అనంతత్వంతో ఏకం కావాలి అనే సలక్షణ సంపద పొందిన వాడికి దృష్టంతా భగవంతుడి మీదే ఉంటుంది, భగవద్ అనుభూతి మీదే ఉంటుంది, భగవద్ జీవనంతోనే ఉంటుంది. భౌతిక ప్రపంచంలో ఉంటాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్ళడు. ఇక్కడే ఉంటూ శ్వాస మాత్రం దేవుడితో, దేవుడిచ్చే అనుభవంతో, దేవుడు చెప్పే విషయాలతో, దేవుడు చూపించే మార్గంతో వాడు జీవిస్తాడు. అది భౌతిక ప్రపంచంలో భగవద్జీవనం. అది శాశ్వత వర్తమానంగా అయితే మనంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరనమాట. అది బాబా మనకి చెప్పడం
జరిగింది. మనం ఇది 2 సార్లు చెప్పుకోవడం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. కొన్ని విషయాలు పదే పదే చెప్పుకొని వింటుంటే తప్ప మనలో చలనం రాదు. ఇంతసేపు చెప్పుకున్నా ఆ చెప్పినంతసేపు వింటున్నంతసేపు ఏదో ఒక సామాన్య అనుభవం కలుగుతుంది. అది కాస్త అయిపోయిన తర్వాత ఆపేసిన తర్వాత మామూలు అవుతాం. అలా కాకుండా ఉండాలి అనుకుంటే వెంటనే ఈ రోజు ఏదైతే మనకి బాబా చెప్పించారో ఆ చెప్పించిన దాన్ని మనం ఆపుకునే వెంటనే వాళ్ళకి వాళ్ళు ఇది చదువుకొని అందులో చెప్పబడినటువంటి విషయాన్ని మరి పునర్విమర్శ చేసుకొని అందులో ఉన్నటువంటి సత్యాల్ని పూర్తిగా గ్రహించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు దాని మీద మీకు ఒక చక్కని మక్కువ ఏర్పడుతుంది. అంతే కదా. తండ్రి ఇప్పుడు పిల్లలకి ఒక మంచి మిఠాయి తెచ్చాడు అనుకోండి, అది తిన్న వెంటనే పిల్లలు ఆ మిఠాయి తినగానే అంతకుముందు ఎన్నో మిఠాయిలు తిన్నా ఈ మిఠాయి చాలా బాగుంది నాన్న, మాకు సాధ్యమంత ఎక్కువసార్లు తిండి నాన్న అని అడుగుతాడు. అంతేకాదు అంతవరకు నేను ఎదురు చూపు తండ్రి కోసం ఆ మిఠాయి కోసం వస్తుంది. ఇక్కడ కూడా భగవద్ అనుభవం అనే మిఠాయి కోసం, భగవంతుడు అనేటటువంటి ఆ అనంతత్వం యొక్క సన్నిధి చేరడం కోసం నిరంతరం కూడా శాశ్వతత్వము అనే మిఠాయి కోసం మనం నిరంతరం ఎదురు చూడడం కోసం చేసే ఒక ప్రయత్నమే, చిన్న ప్రయత్నమే ఈ సహజీవనం. ఇది మీరు అర్థం చేసుకొని ఆ దారిలో ప్రయాణం చేస్తే అందుకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. లేదు ఇది అయిపోయిన వెంటనే మీ ఆలోచనల్లో మీ తాలూకా కార్యక్రమాల్లో పడిపోయి ఉండిపోతే మరి దానివల్ల మరి ఏ విధమైన ప్రయోజనం కూడా మనకి ఉండదు. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి బాబా యొక్క జీవిత చరిత్రలోకి ప్రభు చరిత్ర 8వ భాగంలో 3476వ పేజీలో మీద నుంచి 2వ పేరా చెప్పుకున్నాము. మరికొంచెం ముందుకు వెళ్ళి మనం ఏం జరిగిందో తెలుసుకుందాం. మొదట్లో బాబా ఇవే కోరికల్ని తీర్చుకోమన్నట్టుగా నర్లేకర్ని ఆదేశించారు. లోకానికి ఇప్పుడు అర్థమైంది. అతని సంస్కారాల తీరు అలా ఉంది. వాటిని తుడిచిపెట్టేందుకు బాబా అతనికి అప్పుడు అలాంటి ఆదేశాన్ని ఇచ్చారు. అప్పుడే నర్లేకర్ వాటిని ఇష్టపూర్వకంగా అంగీకరించి ఉన్నట్లయితే అతడు ఇంత ఘోరంగా పతనమవకుండా బాబా నివారించేవారు. అతనిలోని సంస్కారాలను మరొక పద్ధతిలో నాశనం గావించి ఉండేవారు. బాబా ఆదేశానికి నర్లేకర్ మొదట్లోనే అవునని చెప్పి ఉంటే బహుశా బాబా వాటిని అతడు అసలు ఆశించవద్దనే ఆదేశించి ఉండేవారేమో. బాబా ఆదేశాన్ని ఈ లోకం అనైతికం అంటూ దానిపై ఆధ్యాత్మిక కాలిదిగా ముద్ర వేస్తారు. మద్యం తాగి చందనాలాడుతూ మగోతో కూడి ఆటపాటల్లో మునిగే వారికి ఎక్కడైనా బ్రహ్మానుభవం దొరుకుతుందా? చూడండి ఎలా అన్నారు బాబా, ఎలా ఆడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. మద్యం తాగి చందనాలాడుతూ మగువతో కూడి ఆటపాటల్లో మునిగే వారికి బ్రహ్మానుభవం దొరుకుతుందా అని లౌకిక మానవుడు ప్రశ్నిస్తాడు. నర్లేకర్ భ్రాంతికి బద్ధమైన ఆత్మ దైవీ మానవుని వాంఛితాన్ననుసరించి విషయ వాంఛల అనుభవాలను ఆయన ఆదేశానుసారం తీర్చుకోకుండా నిషేధించింది. ఆ తరువాత భ్రాంతిమయమైన ఈ ఆత్మయే తన లోపల దాగి ఉన్న బూటకపు వాంఛలకు అనుగుణంగా నర్లేకర్ను బలవంతంగా అదే కోరికల్లో మునిగేటట్టు చేసి అతన్ని పతనం చేసింది. మనమందరం కూడా ఇలాగే పతనం అయిపోతున్నాం ప్రతి జన్మలో. నర్లేకర్ లాగే పతనం అయిపోతున్నాం.
ఎంత ముద్దుగా మాట్లాడుకున్నా, స్టేజ్ మీద ఎటువంటి విషయాలు మాట్లాడుకున్నా, ఇంట్లో మనం సావాసులు ఎన్ని రకాలు మాట్లాడుకున్నా మాత్రం మనం పతనమైపోవడం తప్పడం లేదు. ఇప్పుడు మనకి పతనం ఎదురుగుండా ఉంది. మన పతనం మనకు కనబడుతుంది. భ్రాంతికి ఉన్న అనేకత్వం మహాశక్తివంతమైంది. భ్రాంతికి ఉన్న అనేకత్వం మహాశక్తివంతమైంది అని లోకం తలపోస్తుంది. పూర్ణ పురుషుడి సహాయం లేకుండా ఎవరు మాయ యొక్క కబంధ హస్తాల్లోంచి విముక్తిని సాధించలేరు. కన్ఫర్మ్ చేస్తారు బాబా. పర్ఫెక్ట్ మాస్టర్, పూర్ణ పురుషుడు అంటే పర్ఫెక్ట్ మాస్టర్ యొక్క సహాయం లేకుండా ఎవరు మాయ యొక్క కబంధ హస్తాల్లోంచి విముక్తిని సాధించలేరు. అంచేత మనకి పూర్ణ పురుషుడైన మెహర్ బాబా యొక్క సహాయం అవసరం. మన ఈ ప్రాపంచిక మానవ జీవనాలు చరితార్థం కావాలంటే, శాశ్వత అనంతత్వంలో మనం లీనం కావాలి అంటే మనకి మెహర్ బాబా యొక్క పరిపూర్ణ సహకారం అవసరం. ఈ సమయంలో రుస్తుం కాకా హాదీదార్ భార్య సిల్లాకాకు 6 నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నది. మే నెలలో బాబా పంపించిన సర్క్యులర్ను చూసింది. 4 రోజుల పాటు ఉపవాసం ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఆమె అలా చేయడాన్ని డాక్టర్ వ్యతిరేకించాడు. కానీ ఆమె దృఢ సంకల్పంతో ఉంది. అనుకోకుండా బాబా ఒకరోజు ఆమె వద్దకు రావడం జరిగింది. ఆమెకు చేయవలసిన చికిత్సల గురించి బాబా రుస్తుంకి సూచనలు ఇచ్చారు. అప్పుడు రుస్తుం సిల్లా ఒక 4 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటుంది అని చెప్పాడు. ఆమె చెయ్యగలదా అని బాబా అడిగారు. అవును బాబా, నేను చేయగలను అని సిల్లా ధైర్యంగా చెప్పింది. నువ్వు చచ్చిపోతావు అని బాబా హెచ్చరించారు. నీ ఆదేశాన్ని పాటిస్తూ నేను మరణిస్తే అదే నాకు మహాభాగ్యం అని సిల్లా చెప్పింది. చిరునవ్వుతో ఏమీ అనకుండా బాబా అక్కడి నుంచి వెళ్ళారు. సిల్లా ఉపవాసం చేసింది. ఆ తరువాత ఆమె పూర్తిగా కోలుకుంది. ఇలాంటి జ్ఞాపకం ఏవో చిన్న పెట్టకథలు కాదు కదా, జరిగింది కథలు, బాబా ఉంటుండగా జరిగినవి. ఇవన్నీ జ్ఞాపకుంచుకోవాలా. మెహర్ బాబా గురించి ఎవరిని అడిగితే మనం కథలు చెప్పడం కాదు, ఇలాంటి ఉపమానాలు చెప్పాలి. ఇది ఇలా ఉండగా బాబా కార్యక్రమాల్ని గాడేకర్ పూనాలో చురుగ్గా సాగిస్తున్నాడు. అతని ప్రభావంతో చాలా మంది తమ జీవితాలను బాబాకు సమర్పించుకొని ప్రభు పాదాలకు పూర్తిగా అంకితమయ్యారు. వారిలో 25 ఏళ్ల లక్ష్మీకాంత్ బల్వంతరావు తాడే ఒకడు. లక్ష్మీకాంత్ బల్వంతరావు తాడే. ఆ తరువాత అతని కుటుంబం యావత్తు బాబాకి సమర్పణ కానుంది. గాడేకర్ పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయంలోనే తాడే కూడా పనిచేస్తున్నాడు. బాబా ఉత్తరకాశీ నుండి వచ్చాక దర్శనానికి అనుమతి కావాలని తాడే బాబాకు ఉత్తరం రాశాడు. మే 15వ తేదీన దర్శనానికి అతన్ని బాబా అనుమతిచ్చారు. కానీ మొదట్లో తాడేకి ఆఫీసు నుండి సెలవు దొరకలేదు. అహ్మద్నగర్ వచ్చి బాబాను కలవలసిన రోజుకి తాడేకి విపరీతమైన జ్వరం. కొద్ది రోజుల తర్వాత దర్శనానికి నిర్ణయించే తేదీని జూన్ 1వ తేదీకి మార్చినట్లు తెలిసింది. వింత కొలిపే విధంగా తాడే అనారోగ్య దృష్ట్యా అతని పై అధికారి ఒకరోజు సెలవు మంజూరు చేశాడు. సాధు పురుషుడిని దర్శించాలనుకుంటున్న ఏ వ్యక్తికైనా సెలవునివ్వాలని ఆ అధికారి సూచించడం జరిగింది. అనుకున్నట్టుగానే తాడే జూన్ 1వ తేదీన వెళ్లి బాబాను మెహరాబాద్ లో దర్శించుకున్నాడు. చూడగానే ప్రేమానుమతుడై ఇలా అనుకున్నాడు, నా తల్లిదండ్రులు కూడా వచ్చి ఉంటే మరెంతో బాగుండేది. అలా అతని మనసులోకి ఈ ఆలోచన రాగానే బాబా చిరునవ్వుతో, దిగులు పడకు, నీ తల్లిదండ్రులు కూడా వస్తారు, మొత్తం నీ కుటుంబ సభ్యులంతా వస్తారు అని చెప్పారు. నీవేం చేస్తున్నావు అని బాబా అడిగారు. నేను హాస్టల్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను అని తాడే జవాబు చెప్పాడు. ఇతరులతో మంచిగా ఉండు, అందరినీ సమానంగా చూడు, గుర్తుంచుకో, నేను ఎప్పుడు నీతో ఉంటాను. సరే ఏమన్నారో, ఇతరులతో మంచిగా ఉండు, అందరినీ సమానంగా చూడు, గుర్తుంచుకో, నేను ఎప్పుడు నీతో ఉంటాను.
ఇతరులతో మంచిగా ఉండు, ఓకే, మంచిగా ఉండొచ్చు. అందరినీ సమానంగా మాత్రం మనం చూడలేము. ఒకసారి అందరూ కూడా వెనక్కి వెళ్ళి పరిస్థితులు ఒకసారి బేరే చేయండి. అందరినీ సమానంగా మాత్రం చూడలేము, అక్కడ ఫెయిల్ అయిపోతాం మనం. అలాగా చేయగలిగితే బాబా ఏమన్నారు, గుర్తుంచుకో, నేను ఎప్పుడు నీతో ఉంటాను. తాడే హాస్టల్లో 80 మంది విద్యార్థులు ఉన్నారు. అందరూ విభిన్న కులాల వాళ్ళు. కానీ బాబా సలహా మేరకు తాడే అందరినీ ప్రేమతో చూసుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థికి సహాయపడేవాడు. విద్యార్థుల్లో తాడే మంచి ప్రాచుర్యాన్ని పొందాడు. బాబా హెచ్చరికలోని పూర్తి ప్రాముఖ్యతను తాడే గ్రహించగలిగాడు. కిషన్ సింగ్ కూడా బాబాను 1948 జూన్ 1వ తేదీని కలిశాడు. అతని ప్రయాణ వివరాలు, ఆరోగ్యం గురించి అడిగాక బాబా, ఇప్పుడు నీకేం కావాలి అని అడిగారు. నాకేం కావాలో నేను చెప్పాలా? నాకేం అవసరమో నా ప్రభువుకు తెలియదా అని కిషన్ సమాధానం ఇచ్చాడు. కదా, భగవంతుడిని ప్రేమించిన వాడు మాత్రమే అలా మాట్లాడగలడు. నాకేం అవసరమో నా ప్రభువుకు తెలియదా అని కిషన్ సమాధానం ఇచ్చాడు. బాబా తన అక్షర పలకంపై వెంటనే చూపిస్తూ, గురువునన్న విషయం పక్కన పెట్టి నా ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు. అయితే నాకు నీ ప్రేమ కావాలి, నీ పైన నాకు భక్తి ఉండాలి, నీతో విడివడని ఐక్యత కావాలి అని కిషన్ చెప్తూ, ఇవి నాకు ప్రసాదిస్తావా అని అడిగాడు. ఇదండి, ఇది బాబా కడగవలసింది. నీపై నాకు భక్తి ఉండాలి, నీతో విడువడని ఐక్యత కావాలి, నాకేమి ప్రసాదిస్తావా అని కృష్ణ అడిగాడు బాబాని. బాబా చిన్నవి నవ్వారు. తనకు బాబా సమాధానం ఇవ్వకపోయినా కిషన్ మెహరాబాద్ నుండి తిరిగి వెళుతూ బాబా తనెంతో అనుగ్రహించారు అన్న అనుభూతి పొందాడు. తిరిగి సెప్టెంబర్ 4వ తేదీకి రమ్మని బాబా కిషన్ సింగ్కి చెప్పారు. ఆ రోజు బాబా అతనితో, నా ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఎంచుకున్న కొద్ది మందిలో నీ ఒకడివి, నా ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఎంచుకున్న కొద్ది మందిలో నీ ఒకడివి అని డిక్లేర్ చేశారు. నీవు అడక్కపోయినా నేను నిన్ను పిలుస్తాను అని వ్యాఖ్యానించారు. 3 నెలలకు ఒకసారి బాబాను కలవడానికి కిషన్ను పిలిపించేవారు. ఎంత అదృష్టవంతులు చూడండి. మనం సంపదల కోసం, ఆస్తుల కోసం, వీటి కోసం పాకులాడతాం. కానీ నిరంతరం బాబాతో ఉండాలనే ప్రాకులాట మనలో కానీ చోటు చేసుకోగలిగితే అంతకు మించిన భాగ్యం ఇంకొకటి ఉండదు. అహ్మద్ నగర్లో బాబా ఉంటున్న ఈ సమయంలో అప్పుడప్పుడు మెహరాబాద్ వెళ్ళేవారు. అలాగే ఆరంగాం దగ్గరలో ఉన్న సన్నిహిత ప్రేమికుల్ని చూసేందుకు ఫ్యామిలీ క్వార్టర్స్ కూడా వెళ్ళేవారు. ఫ్యామిలీ క్వార్టర్స్ లో 4 కుటుంబాలు ఉన్నాయి. సావక్ కొత్వాల్ కుటుంబం, ఇంకా జగన్, సిద్ధు, జంగ్లే కుటుంబాలు ఉన్నాయి. బాబా ప్రయాణం ముగించుకొని తిరిగి వచ్చేసరికి ఈ కుటుంబాల వారు ఫ్యామిలీ క్వార్టర్స్ కాంపౌండ్ ను బాగా ఊడ్చి శుభ్రం చేసి అన్ని వస్తువులు చక్కగా అమర్చి బాబా కోసం ఎదురు చూసేవారు. ఈ సందర్భంలో హిమాలయ ప్రాంత సందర్శన ముగించుకొని బాబా ఫ్యామిలీ క్వార్టర్స్ కు వచ్చినప్పుడు నర్గీస్ కొత్వాల్, ఎంతో కాలం నుండి మేము నీ కోసం వేచి ఉన్నాం, నీ రాక్ కోసం ఎదురు చూస్తూ ప్రతిరోజు ఇంటిని, పరిసరాలని శుభ్రం చేసి ఉంచావు అని చెప్పింది. ఏదో పాట జ్ఞాపకం చేస్తున్నారు బాబా. ముందు తెలిసేనా ప్రభు ఈ మందిరమిటులు చేనా, మందమతిని నీవు వచ్చు అంటే ఆ ఎదురు చూపులతో మనం జీవించాలి బాబా కోసం. అంచేత ఎంతో కాలం నుండి మేము నీ కోసం వేచి ఉన్నాం, నీ రాక్ కోసం ఎదురు చేస్తూ ప్రతిరోజు ఇంటిని పరిసరాలని శుభ్రం చేసి ఉంచామని చెప్పింది. నా కోసం వేచి చూడడం నీవు పొందిన అదృష్టం, నా కోసం వేచి చూడడం నీవు పొందిన అదృష్టం అని బాబా డిక్లేర్ చేశారు. మరి మనము అదృష్టాన్ని పొందొచ్చు కదా. నిరంతరం బాబా కోసం వేచి చూస్తూ మనుషుల కోసం వేచి చూస్తామే, సరుకుల కోసం వేచి చూస్తామే, కోరికల కోసం వేచి చూస్తామే,
అవన్నీ మాని బాబా కోసం ఎందుకు వేచి చూడాలి. కాలం చాలా గడ్డైపోతుంది. అందుచేత అది అదృష్టం అన్నారు బాబా. నా కోసం వేచి చూడడం నీవు పొందిన అదృష్టం. అలా ఎదురు చూసే అదృష్టవంతులు ఎవరున్నారు? నేను వచ్చేంత వరకు అలా నా కోసం నిరీక్షించడమే గొప్ప తపస్సు, గొప్ప సాధన అని బాబా వ్యాఖ్యానించారు. 3479 పేజీలో 2వ పేర. బాబా ఫ్యామిలీ క్వార్టర్స్ లోకి ప్రవేశించి సైగలతో విష్ణుకి చెప్పి జగన్ని పిలవమన్నారు. జగన్ టాయిలెట్ లో ఉన్నాడు. తొందరగా చేతులు శుభ్రం చేసుకుని ట్రౌజర్స్ ను పైకి లాక్కుంటూ బాబా నిలబడ్డాడు. అంతసేపు ఎందుకయిందని బాబా అడిగారు. ఆలస్య కారణం జగన్ వివరించాడు. ఎలా ఉన్నవాడి అలాగే ఎందుకు రాలేదు? భగవంతుడే స్వయంగా నీ తలుపు తట్టాడు. నీవేమో నీ లంగోటి కట్టుకుంటూ భగవంతుణ్ణి బయట నిలబెట్టావు. గుర్తుపెట్టుకో, అతను వచ్చి నీ తలుపు కొట్టినప్పుడు నీవు అప్రమత్తుడివై జాగ్రత్త చూపకపోతే భగవంతుడు వెళ్ళిపోతాడు. మనందరికీ జరగచ్చు. గుర్తుంచుకోండి. భగవంతుడే స్వయంగా నీ తలుపు తట్టాడు, మనకి తలుపు తడతాడు. గుర్తుంచుకోండి. సహజీవనంలో ఎవరైతే అద్భుతమైనటువంటి విషయాలన్నీ వింటూ ఆ ఆధ్యాత్మికమైనగా మన పురోగతి కోసం మనం ఏ ప్రవసరాలైతే చదువుతున్నామో వాటిని మన చేత ఆచరింపజేయడం కోసం బాబా మనందరి తలుపులు తట్టవచ్చు. రాత్రి పడుకునే ముందు ఓ మాట అనుకోవాలి. బాబా నిద్రపోయాననుకో, నాకు తెలివి రాదు బాబా, అప్పుడు నువ్వు తలుపు తట్టు, కొంచెం గట్టిగా నా తలుపు తట్టు, తప్పకుండా లేస్తాను బాబా అనుకోవాలి. అంచేత జాగ్రత్త చూపకపోతే, తలుపు కొట్టినప్పుడు కానీ అప్రమత్తులు కాకపోతే భగవంతుడు వెళ్ళిపోతాడు. చచ్చేంత వరకు నీవు నీ డ్రాయిళ్లు తడుముకుంటూ ఉండాల్సిందే అని బాబా జగన్ను చీవాట్లు పెడుతూ ఎత్తి పొడవసాగారు. ఏ క్షణాన్నైనా భగవంతునికి స్వాగతం పలికేందుకు తయారుగా ఉండాలి. ఫోటో పెడతామండి, పెద్ద ఫోటో. ఇంట్లో బాబా ఉన్నాడు అనుకుంటామండి. ఆయన మన ఇంట్లో ఉండడు. ఎలా ఉంటాడు? చతుర్దశ భవనాల్లో అన్ని చోట్ల ఉండాలి. నీ ఇంట్లోనే ఎలా ఉండిపోతాడు? నా ఇంట్లో ఎలా ఉండిపోతాడు? అయితే నా ఇంటికి నా ప్రభువు రావాలి అనే అపేక్ష మనలో ఏ స్థాయిలో పెరగాలంటే 100కి 100 పాళ్ళు అంటాం కాదు, 100కి 110 పాళ్ళు పెరగాలి. అప్పుడు తప్పకుండా మీ ఇంటి తలుపు బాబా తడతాడు. ఇది ఏదో కాకం బుల్ స్టోరీ చెప్పడం లేదే మీకు. నిన్ను లేపుతాడు ఆయన పడుకున్నా సరే. అందుచేత ఏ క్షణానైనా భగవంతునికి స్వాగతం పలికేందుకు తయారుగా ఉండాలి. నా కారు కోసం ఈ స్త్రీలు లోకమంతా వెతుకుతూ దృష్టి సారించి నిరీక్షిస్తుంటారు. మరి నీవో ఆ టాయిలెట్ లో డ్రాయర్ తాడును గడిబి చేసుకుంటున్నావు. జగన్ 14 ఏళ్ల కూతురు శకుంతల స్కూల్ సెలవుల్లో హైదరాబాద్ లో ఉంటుంది. ఎప్పుడు జామ్ తయారు చేసి బాబా కోసం సిద్ధం చేసి ఉంచేది. చూసారా? జగన్ కూతురు 14 ఏళ్ళు బాబా కోసం ఎప్పుడూ జామ్ తయారు చేసి బాబా కోసం సిద్ధం చేసి ఎదురు చూసేది. ఎంత అద్భుతంగా ఉంది వింటుంటే, ఎంత అద్భుతంగా ఉంది. కానీ బాబా ఎంతో అరుదుగా కానీ వాళ్ళ ఇంటికి వచ్చేవారు కాదు. అయినా బాబా వస్తారు అన్న ఆశతో తన అలవాటును కొనసాగించేది. కానీ ఉండవలసినంత జాగరూకత్వం ఆమె ఉండలేదేమో. వారాలు గడిచాయి. ప్రతిరోజు జామ్ తయారు చేసేది. కానీ మొదట్లో తయారు చేసినంత తొందరగా ఇప్పుడు చేయడం లేదు. ఇక్కడ ఒక మంచి విషయం మీకు చెప్పాలి. ఈ రోజు నుంచి అన్నయ్య నోటి నుంచి ఇలా పలికిచ్చారు.
నా తలుపు మెహర్ బాబా కొడతారేమో అన్న చిన్న ఆశ కానీ కలిగితే నువ్వు నీకు నిద్ర రాదు. ఎందుకు తెలుసిన? ఆ ఆలోచన నీకు ఇచ్చినవాడు ఆయన, నీకు పుట్టింది కాదు అది. ఏ ఆలోచనైనా ఆయనే ఇవ్వాలి. అందులోకి ఆయన ప్రయాణానికి సహాయం చేస్తుంది నీ ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా నీకు నిద్ర లేకుండా చేస్తాడు. ఈ పనిముట్టుకి నిద్ర ఉండదు. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు అప్పచెప్పాడు ఆయన. ప్రతి కార్యక్రమం కూడా పరమ ఉత్కృష్టమైనది. అంచేత ఎక్కడైనా ఏదైనా రాస్తున్నప్పుడు కలం ముందుకు వెళ్ళకపోతే బాబాకు దీనంగా చూస్తూ, బాబా కలం ముందుకు కదలకుంటుంది, దయచేసి సహాయం చేయి, నీకోసం నేను నిద్రమానుకొని ఎదురు చూస్తూ ఉంటాను అని ఆయనతో అంటే నిద్ర రానివ్వడు, మరొక ఆలోచన రానివ్వడు, మరొక పని చేయనివ్వడు. దానికోసం ఎదురు చేయిస్తాడు ఆయన. ఆయన చేయిస్తాడు, నువ్వైతే చెయ్యో. నీకు భగవంతుడి మీద అంత ఏకాగ్రత ఎలా వస్తుంది? రాదు. ఆయన ఇవ్వాలి ఆ ఏకాగ్రత. ఒక్కసారి ఈ రోజు నుంచి మీరందరూ కూడా నా ఇంటికి బాబా రావాలి, నా తలుపు తట్టాలి అని మీరు ఒక్కసారి ఆలోచన పెట్టుకోండి. నిద్రపోతారేమో, నిద్రపోరు, పోలేరు. ఒకవేళ నిద్రకు ఉపక్రమించినా ఆయన లేపేస్తాడు మీకు. బాబా అంటే మాస్టర్స్కి మాస్టర్, అవతారులకి అవతారుడు ఆయన. అందుచేత బాబా ఈ పనిముట్టు చూపిస్తున్నవన్నీ కూడా నిత్య సత్యాలు, మహాసత్యాలు గుర్తుంచుకోండి. అంచేత ఏ క్షణాన్నైనా భగవంతునికి స్వాగతం పలికేందుకు తయారుగా ఉండాలి. ఈ రోజున బాబా వచ్చి శకుంతలకి కబురు చేసి తనకి ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టమని చెప్పారు. శకుంతల జాముని సౌమ్య తయారు చేస్తుంది, ఇంకా చిక్కబడలేదు, గడ్డకడ్డానికి కొంచెం సేపు పడుతుందని శకుంతల సిగ్గుపడుతూ చెప్పింది. ఎలా ఉంటే అలా తీసుకురా అని బాబా చెప్పి ఆ వేడి జామ్నే చపాతీతో తినేశారు. చూశారు ఎంత అదృష్టవంతురాలు. బమ్మినపోతున్న కథలో అలవైకుంఠపురంలో నగరిలో అన్నటువంటి ఆ శ్లోకాన్ని బమ్మినపోతున్న పూర్తి చేయలేక అలా బయటికి వెళ్ళి కూతురుతో చెప్తాడమ్మా, కొంచెం అలా వెళ్ళొస్తానమ్మా, కలం ఆగింది అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఈయన వెళ్ళిన 10 నిమిషాలు తలుపు ఇలా కొడతారు. ఎవరా అని తీస్తే బొమ్మడిపోతున్నా. అదేంటి నాన్న ఇప్పుడే వెళ్ళావు, మళ్ళీ వచ్చేసావు నాన్న అని ఆ కూతురు అడుగుతుంది. అడిగితే లేదమ్మా, అది సగంలో ఆఫీస్ వెళ్ళాను కదా, అందుకు వచ్చానని చెప్పి గబగబా వెళ్ళి అది పూర్తి చేసేస్తాడు. ఆ శ్లోకం చేసి వెళ్ళిపోతుంటే ముందు నాన్న నీకు భోజనం పడతా అని చెప్పి నీళ్లు తీసుకెళ్ళి ఆయన పాదాలు కడుగుతుంది ఆ పిల్ల. అటువంటి అదృష్టం మనకి ఎప్పుడు వస్తుంది చెప్పండి? నువ్వు ఎంత ఆరాటపడితే మాత్రం వస్తుంది, ఎన్ని జన్మలెత్తే మాత్రం వస్తుంది. కానీ బాబా చెప్పిన ఈ విషయాలను గుర్తుంచుకొని నిరంతరం నా ఇంటికి బాబా వస్తారు, నేను అప్రమత్తతో ఉండాలి, ఆయనకి చాలా మర్యాద చేయాలి, భగవంతుడు కదా నాకేం తెలుసు మర్యాద చేయడు అని ఎదురు చూసే పరిస్థితి మనందరిలో కానీ ఉంటే తప్పకుండా రాత్రులు పడుకోం. ఈ ఎదురు చూపు వల్ల ఆయన మనతోనే ఉంటాడు. ఇక్కడ ఒక రహస్యం మీరు చెప్పాలి. పగల కంటే రాత్రి చాలా గొప్పది. రాత్రి భగవంతుడు తన యొక్క భక్తులతో ఆడుకోవడం,
రకరకాలుగా మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. తిరుపతి బాలాజీ చరిత్రలో స్టార్ట్ అయింది ఇది, కలియుగంలో అది అలా కంటిన్యూ అవుతుంది. మన బాబా లో చాలా మంది ఆ విధమైన అనుభూతులు పొందుతూ ఉన్నారు. అందుచేత మనం కూడా పొందాలి. మనం కూడా ఆ ప్రభు యొక్క ఉనికి కొంచెం ఏలగాలైనా మనం పొంది తీరాలి. తన అలసత్వానికి శకుంతల సిగ్గుపడింది. ఇంతకుముందు మాదిరే జామును తొందరగా చేసే అలవాటును మళ్ళీ ప్రారంభించింది. బాబా ప్రతిరోజు రాకపోయినా ఆయన జామును మాత్రం శకుంతల సమయానికి శ్రద్ధ చేసి ఇచ్చేది. ఈ విధంగా చేయడం ద్వారా గురుదేవుడిని గుర్తుంచుకునేందుకు జామ్ తయారీ ఒక మాధ్యమంగా తెలిసిపోయింది. ఆ కృష్ణవేణి అడగండి, తను ఎప్పుడు ఇంటికి వచ్చినా ఒకవేళ రాసుకునే ఉంటాను నేను బాబా దగ్గర. ఏదో ఒకటి, ఏదో ఒక కార్యక్రమం చెప్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళడం ప్రసక్తి లేదు, ఏ ఆనందము అక్కర్లేదు. ఇప్పుడు పెద్దగా తిండి కూడా అక్కర్లేదు, నిద్ర అసలు అక్కర్లేదు. అంటే ఎందుకు ఇలా మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మనం పొందవలసింది భగవంతుడితో ఆనందం, పొందుతున్నది భౌతిక ఆనందం. భౌతికంగా నువ్వు ఎంత ఆనందించినా అది శుద్ధ వ్యర్థం. నీ ప్రభువుతో నువ్వు ఒక్క క్షణం ఆనందించినా అది శాశ్వతం. టెంపుల్ గాంలో నిర్మాణం పనులు కొనసాగుతున్న ఈ సమయంలో శ్రీమండలి వాళ్ళందరూ ఇంకా అహ్మద్ నగర్ లో రూసీ పాప్ ఇంట్లోనే ఉంటున్నారు. కొంతమంది మండలి వారు దగ్గరలో ఉన్న ఐస్ ఫ్యాక్టరీ బంగ్లాలో ఉంటున్నారు. మిగతా స్త్రీ పురుషుల మండలి సభ్యులు మెహరాబాద్ లో ఉంటున్నారు. నూతనంగా మెహరాబాద్ లో నిర్మిస్తున్న హాల్ దాదాపు పూర్తయింది. జూన్ 7వ తేదీన బైదుల్ షగన్, ఏరిస్, గుస్తాదియల్తో కలిసి అహ్మద్ నగర్ లో రైలు ఎక్కి బాబా బరోడా బయలుదేరారు. జూన్ 8వ తేదీని బాబా మరొకసారి 5వ భూమిక వస్తు శంభుషాతోనూ వస్తు సయ్యద్ బబ్రుద్దీన్ తోనూ సాంగత్యం చేశారు. బరోడా నుండి బాబా నడియాడ్ వెళ్లి జూన్ 9వ తేదీన ఒక ఆశ్రమానికి అధిపతిగా ఉన్న జానకి దాస్ మహారాజ్ తోనూ మరో 3 సాధువులతోనూ సాంగత్యం చేశారు. ఒకసారి ఆలోచించండి, సృష్టిని పరిపాలించే ఆ ప్రభుకి సాధువులు, సంతులు, సద్గురువులు వీళ్ళందరితో ఎందుకు ఆయన కలయిక? ఒకసారి ఆలోచించేటప్పుడే పుస్తకాలు చదువుతున్నామంటే అందులో భగవంతుని యొక్క చిద్విలాసం కనబడుతుంది. ఆ చిద్విలాసం మనం తెలుసుకోవాలి. ఆయన కేళి కనబడుతుంది, ఆ కేళి మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క రహస్యమైనటువంటి చర్యలు కనబడతాయి, ఆ రహస్యమైన చర్యలు మనకు తెలియాలి. మెహర్ బాబా అంటే ఫోటో కాదు, ఒక అనుభవం, మహా అనుభవం, మహోన్నతమైన అనుభవం. ఆ అనుభవాన్ని పొందకపోతే జన్మ శుద్ధ వృధా అయిపోతుంది. జూన్ 10వ తేదీని బాబా నడియాడ్ నుండి అహ్మదాబాద్ ప్రయాణం చేసి జగన్నాథ్ మహారాజ్ మస్తో సాంగత్యం చేశారు. ఇతడు 5వ భూమికలో ఉన్న మానసిక చైతన్యపు సారిక్. ఇతడు ఒక ఆశ్రమానికి నామమాత్రపు అధిపతి. ఒక మందిరంలో నివాసం ఉంటున్నాడు. సంచారం చేసే ఫకీర్లు, సాధువులు, పేదవారికి ఈ ఆశ్రమంలో ప్రతిరోజు ఉచితంగా భోజనం పెడతారు. ఆశ్రమం బాగా వృద్ధిగాంచింది. జగన్నాథ్ 90 ఏళ్ల పైబడినవాడు. ఆశ్రమంలో పుష్కలమైన భోజన వస్తువు ఉన్నప్పటికీ జగన్నాథ్ 2 రోజులు జొన్న రొట్టెలు, ఒక ఉల్లిపాయ తినడం ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తున్నాడు. బాబా ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఈ సాధు పుంగవుడు ఆంతరికంగా గుర్తించిన వాడే బాబా మెడలో పూలమాలను వేశాడు. అయినా బాబా అసలు స్థితిని మరి ఎవరికి బయలుపెట్టలేదు. బాబాకు ఒక పసుపు రంగు శాలువాలు ఇచ్చాడు. అలాగే మండలి వాళ్ళకు కూడా ఒక్కొక్క శాలువాలు ఇచ్చాడు. బాబాకు ఆహార పదార్థాలు, మిఠాయిలతో ఉన్న ఒక పూరీ ప్లేట్లు అందించాడు. బాబా ఈ సాంగత్యంలో చాలా సంతృష్టిని పొందాడు. జగన్నాథ్ ఒక అసాధారణమైన వినమ్రుడని, స్వచ్ఛమైన సాలిక్కని వ్యాఖ్యానించాడు. మనలో కొన్ని క్యారెక్టర్స్ ఇప్పటికీ లేవు, అవి మనకి రావాలి. మొట్టమొదటి ఏమిటంటే వినమ్రత.
ఈ వినమ్రత అనేది మనుషుల్ని ప్రేమించడం అలవాటు అయితేనే వస్తుంది. ప్రేమించకుండా వినమ్రత రాదు. అందరినీ ప్రేమించాల, అందరినీ. అందులో మరి తేడా ఉండకూడదు. మనిషిని చూసినప్పుడు ఆ మనిషిలో భగవంతుడు ఉన్నాడు అనే భావన ఉంటే అందరినీ సమానంగా ప్రేమించగలుగుతాము, లేకపోతే ప్రేమించలేము. నువ్వు ప్రేమిస్తున్నావు అనడానికి సాక్ష్యం అంటే భగవంతుడే. మరి అందరినీ సమానంగా ప్రేమిస్తున్నామా? ప్రతిరోజు ప్రశ్నించుకోవాలా. సహవాస్ అంటే కలిసి ఆయనతో జీవించుట, ఆ జీవనం. ఆయనతో మనం ఒక విధంగా చెప్పాలంటే కాలాన్ని గడుపుట. అందుకని అందరిలో ఉన్న ఆ ప్రభువుని ప్రేమించాలి. మీకు ఒక అనుమానం రావచ్చు. ఉదాహరణకి ఒకడు దొంగ, కానీ బాబా ప్రేమికుడే, దొంగతనాలు చేస్తాడు. అటువంటి కూడా మన మధ్య కూర్చుంటాడు. నువ్వు ప్రేమించవలసిందే. లేదు, ఒక తప్పుడు తోవలో నడిచే స్త్రీ ఉంటుంది, ఆవిడ మన సహవాసకు వస్తుంది, మన మధ్య కూర్చుంటుంది. నువ్వు ప్రేమించవలసిందే. ప్రేమకి వెళ్ళలేవు. ది వెరీ డెఫినేషన్ ఆఫ్ లవ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ప్రేమ యొక్క నిర్వచనం భగవంతుడే. అంటే నీకు అందరినీ ప్రేమించాలి అనే లక్షణం ముందొస్తే అప్పుడు వినమ్రత వస్తుంది. ఆ వినమ్రత రాకపోతే ఈ జన్మ వృధా అయిపోతుంది. తర్వాత ప్రేమలో మీకు పరిశుద్ధత కావాలి. అంటే ఈ చరిత్ర చెబుతూ మీకు ఈ విషయాలు బాబా ప్రత్యేకంగా వాయిస్ అయింది వినబడుతుంది. ఆయన కనబడకపోయినా నా ఉనికిని మీరు ఫీల్ అవుతున్నారు, ఈ పనిముట్టు ఉనికిని. కాబట్టి వినమ్రత, ప్రేమ ద్వారా వినమ్రత రావాలి. ఒక కవి విద్య యొసగును వినయము అన్నాడు. కానీ ఇక్కడ బాబా అంటున్నారు వినమ్రత వసగును ప్రేమ అని. అందరినీ సమానంగా ప్రేమించాలి. నీ ప్రేమలో హెచ్చుతగ్గులు కానీ తారతమ్యాలు కానీ ఉంటే బాబా నిన్ను ప్రేమించడం, ఖచ్చితంగా ప్రేమించడం. కపటం ఉండకూడదు. ఒకవేళ ఎవరి యొక్క ఆ క్యారెక్టర్ కానీ మాకు నచ్చదు అనుకోండి, మొహమ్మద్ చెప్పండి, నాన్న నువ్వు ఇలా ఉంటున్నావు, ఇది నాకు నచ్చదు, నువ్వు మార్చుకో. బాబాని వినడానికి, బాబాని చూడడానికి వస్తున్నావు కాబట్టి మార్చుకో, ప్రేమతో మార్చుకో. లేకపోతే నేను ఇబ్బంది పడతాను నిన్ను ప్రేమించడానికి, నాకు ఆ ఇబ్బంది పెట్టుకో. ఖచ్చితంగా చెప్పండి. అందుచేత వినమ్రత. చూసారా జగన్నాథ్ ఏమన్నారు? ఒక అసాధారణమైన వినమ్రుడని, స్వచ్ఛమైన సాధిక్కని వ్యాఖ్యానించారు. మనకు ఆ మాటలో ఉన్నటువంటి లోతులు తెలియాలి. తెలుగు మాటలే లోతులు తెలియవు. రోజంతా బాబా అహ్మదాబాద్ లో 9 మంది మనుషులను, 2 పురోగతి చెందిన ఆత్మలను కలుసుకున్నారు. వారిలో బాబా గుర్తుంచుకోదగ్గవాడు, బాగా గుర్తుంచుకోదగ్గవాడు మొహమ్మద్ హుస్సేన్. సూక్ష్మ చైతన్యంలో ఉన్న ఈ మస్తు ఊహించడానికి అసహ్యకరమైన ఒక స్థలంలో పబ్లిక్ లెట్రిన్లో కూర్చుంటాడు. ఎన్నో ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నాడు. ఆ మరుగుదొడ్లోని దుర్గంధం అసహ్యంగా తలసిరిగేటట్టు చేస్తుంది. కొద్ది నిమిషాలు కూడా మండలంలో ఏ ఒక్కరూ ఆ దగ్గరలో ఉండలేకపోయారు. అయినా బాబా ఆ బస్సుతో లెట్రిన్లోనే కూర్చొని సాంగత్యం చేశారు. ఇక్కడ మీకు అర్థం కాలేదు? ఒక పబ్లిక్ ల్యాబొరేటరీలో లెట్రిన్లో ఉంటూ ఆ అశుద్ధాల నడుమ ఉన్నటువంటి ఆ మొహమ్మద్ హుస్సేన్ని ఆ లెట్రిన్లోనే బాబా కలుసుకున్నారు హాయిగా. మండలేమో కొద్ది నిమిషాలు కూడా అక్కడ ఉండలేకపోయారు. ఇంచేత
వాళ్ళకి ఇంకా శారీరక స్పృహ ఉన్నది. మనకి శారీరక స్పృహలు ఉన్నాయి. ఇంపు కంపు, సుగంధం దుర్గంధం, కావలసింది అక్కర్లేంది, ఇలాంటి తారతమ్యాలు మనకు ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాడికి ఉండడానికి వీల్లేదు. మనం ఒకరినొకరు చూసుకోకపోయినా నేను మిమ్మల్ని చూస్తున్నాను, చూపిస్తున్నాడు బాబా. మిమ్మల్ని బాబాయే చూస్తున్నాడు, బాబాయే మీతో మాట్లాడుతున్నాడు. ఈ పనిముట్టు ఇక్కడ లేదు, గుర్తుంచుకోండి. బైతుల్లా షా అనే పురోగతి చెందిన సూక్ష్మ చైతన్యపు సాలిక్, బైతుల్లా అనే పురోగతి చెందిన సూక్ష్మ చైతన్యపు సాలిక్ అహ్మదాబాద్ శివారు ప్రాంతంలో ఉంటున్నాడు. జూన్ 10వ తేదీ సాయంత్రం అతనితో సాంగత్యం జరిపేందుకు బాబా వెళ్ళారు. కానీ అతని చుట్టూ అనేక మంది శిష్యులు ఉండడంతో మర్నాడు ఉదయం ముందుగా ఇతని వద్దకు రావాలని బాబా నిర్ణయించారు. బైతుల్లా షా రోజుకి 10 గంటలు ప్రార్థన చేస్తాడని అందరూ చెబుతారు. 2 గంటలు ఏకబిగిన 5 సార్లు ప్రార్థన చేసేవాడు. ప్రతి గురువారం రాత్రి 11 గంటలకి ఖురాన్ బయటికి గట్టిగా చదవడం ప్రారంభించి ఏకబిగిన 16 గంటల సేపు మరుసటి దినం మధ్యాహ్నం 3 గంటల వరకు చదివేవాడు. ఇతడు ఒక యథార్థమైన పవిత్రమూర్తి, ఇందులో సందేహం లేదు. కన్ఫర్మేషన్స్, డిక్లరేషన్స్ బాబా చెప్తున్నవి. ఈ సమయంలో అరబ్బీ తీవ్రవాదులు మతోన్మాది కాసిం రజ్వీ నాయకత్వంలో హింసాత్మకమైన కల్లోలాన్ని సృష్టించారు. నగర ప్రజలపై దాడి చేసి దౌర్జన్యంతో ఎంతో మందిని హత్యగావించారు. భవనాలకు నిప్పట్టించి లూటీలు చేస్తూ ఈ అరబ్బులు ఎంతో మంది పిల్లల్ని ఎత్తుకుపోయారు. ఎక్కడ చూసినా ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. నగర వాతావరణం ఉద్విగ్నభరితమై నగరవాసులు భయభ్రాంతులై ఉన్నారు. ఏమాత్రము ప్రాధాన్యత లేని ఒక చిన్న సంఘటన ఇంతటి కల్లోలాన్ని సృష్టించింది. బాబా బైతుల్లా షాతో సాంగత్యం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో జగన్ను సామాన్లతో పాటు అహ్మదాబాద్ లో ఉండమని చెప్పారు. తిరిగి అహ్మదాబాద్కి వెళ్లేందుకు బస్సు కోసం బాబా మండలి వారు బస్సు స్టాప్ కు నడిచి వస్తుండగా ఒక భయంకరమైన సంఘటన జరిగింది. బస్సు రాగానే మొదట ఏరిస్ బైబిల్ బస్సులోకి ఎక్కి బాబా కోసం సీట్ తీశారు. వెనకాల బాబా వచ్చి బస్సులో కూర్చున్నారు. మిగతా మండలి వాళ్ళలాగా గుస్తాజీ తొందరగా నడవలేడు. 50 గజాల వెనక ఉండి భారంగా అడుగులు వేసుకుంటూ మెల్లగా వస్తున్నాడు. బస్సు బయలుదేరడానికి టైం అవడంతో గుస్తాజీని తొందరగా రమ్మని బాబా చప్పట్లు కొట్టారు. తక్షణం గుస్తాజీ పరుగు ప్రారంభించాడు. అదే సమయంలో ఒక చిన్న కుర్రవాడు గుస్తాజీ వైపు వెళ్తున్నాడు. నల్లటోపు పట్టుకొని ఎంతగా కనిపిస్తూ తన వైపుకి పరుగెత్తుకొస్తున్న గుస్తాజీని చూసి తనను పట్టుకెందుకే వస్తున్నాడు అనుకున్నాడు. ఆ కుర్రవాడు భయపడిపోయి వెనక్కి తిరిగి పరిగెత్తసాగాడు. తనను ఎవరో వెంబడిస్తున్నాను గట్టిగా అరిచాడు. కుర్రవాణి అరుపులు విని కొంతమంది జనం పోగి అరబ్బులు అంటూ అరవసాగారు. ఆ సమయంలో ఆ మాటకి హంతకులు అని అర్థం. గుస్తాజీని చూసి ఆ కుర్రవాడు తరుగుతున్నాడని పొరపాటు పడ్డారు. ఉద్రేకాన్ని రేకెత్తించే ఈ కేకలకి 10-12 మంది మనుషులు కర్రలు పుచ్చుకొని ఆ స్థలానికి పరిగెత్తుకొచ్చారు. గుస్తాజీ మీద పడేందుకు సిద్ధంగా ఉన్నారు. బాబా సహాయం అంది ఉండకపోతే వాడు గుస్తాజీని కొట్టి చంపేసేవాడు. దూరం నుండే బాబా గుస్తాజీని కదలకుండా ఆగిపోమ్మని సైగ చేశారు. గుస్తాజీ పరుగు మానేసి ఒగరుస్తూ నిల్చున్నాడు. అతడు కదలకుండా నిలబడడంతో అతని సౌమ్య లక్షణాన్ని గమనించే అవకాశం ఆ స్థానికులకు కలిగింది. కర్రల్ని పైకెత్తే ముందు కొద్దిగా వెనుకాడారు. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు అరబ్బీ వాడివా అంటూ కరగ్గా అడిగారు. బాబా ఆదేశం ప్రకారం గుస్తాజీ మాట్లాడడానికి వీలేదు కనుక ఏరిస్ బైదులు ముందుకు వచ్చి కలుగు చేసుకున్నారు. సోదరులారా, మేము బొంబాయి నుండి వచ్చాం. మాతో పాటు వచ్చిన ఈ ముసలాయన బస్సును అందుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇటువంటి వృద్ధుడు ఎందుకు ఆ కుర్రవాని వెంట పరిగెడతాడు అని ఏరిస్ చెప్పాడు. ఈ మాటలతో ఆ గుంపు శాంతించింది. ఏరిస్ చెబుతున్న నిజమేనని వాళ్ళు నమ్మి సంతృప్తి చెందారు. ఈ విధంగా గుస్తాజీ బయటపడ్డాడు. బాబా అహ్మదాబాద్ తిరిగి వచ్చారు. బస్సులతో సాంగత్యం ముగించుకొని ఆ మర్నాడు జూన్ 12వ తేదీ బొంబాయి బయలుదేరారు. కానీ మార్గ మధ్యంలో సంజన్ నదిపైన ఉన్న వంతెనలో పగుళ్లు ఏర్పడడంతో రైలును బుల్సార్ స్టేషన్ లో ఆపేశారు. తీరం వెంబడి భయంకరమైన తుఫాను చెలరేగి వరదలు సంభవించాయి. తుఫాను కారణంగా చికిత్స రైలు కంపార్ట్మెంట్ లో బాబా మండలి సభ్యులు 12 గంటల కన్నా ఎక్కువసేపే ఉండవలసి వచ్చింది. రైలు మరొకసారి
బొరివీరిలో ఆగిపోయింది. కానీ ఇక్కడంతా దిగిపోయారు. బాబా రైలు పెట్టె నుండి బయటకు వచ్చి మండలతో కూర్చున్నారు. ఆ రైలు నడిపే డ్రైవర్ కూడా వచ్చి వాళ్ళతో కలిశాడు. బాబా తన కోడి జేబులోంచి పేకను బయటకు తీసి చెట్ల పేకాట ప్రారంభించారు. బాబా అంటే ఎవరో డ్రైవర్కి తెలియకపోయినా, బాబా మరియు గుస్తాజీలు మౌనంగా ఉన్నా ఆ వివరాలు తెలుసుకోవాలనే ధ్యాస లేకుండానే అతడు వాళ్లతో పేకాడుతూ సరదాగా గడిపాడు. భగవంతుడు మానవ రూపంలో ఉన్న భగవంతుని కథ, భగవంతుని చరిత్ర మనం చదువుకుంటున్నాం. మనం ఎంత పుణ్యం చేసుకున్నామో గత జన్మలో. అణువణువు కూడా ఆయన యొక్క ఆ ప్రేమ తొడికిసలాడుతూ, ఆయన యొక్క దివ్యత్వం మనకు స్పష్టంగా తెలుస్తూ, ఆయనతో ఉండాలి అనుకుంటూనే ఆయనతో ఉండలేకుండా జీవితాలు సాగిస్తున్నాం. బాబాతో మాత్రమే ఉండాలి, బాబా ధ్యాస తప్ప వేరే ధ్యాస లేకుండా ఉండాలి, బాబాతోనే ఉండాలి. ఎందుకంటే ఆయన దేవుడు గనక, మానవ రూపంలో ఉన్నటువంటి సంపూర్ణ అవతారుడు గనుక బాబాతోనే ఉండాలి. ఈ ప్రపంచంలో ఎవరితో ఉన్నా మనకి ఒక వేసవెత్తు కూడా లాభం కలగదు. కానీ ఆయనతో గడిపిన ప్రతి సెకండ్ కూడా మనకి చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? దివ్యావతారుడు, మహోన్నతమైన అవతారుడు. అందుచేత ప్రియమిత్రులారా, ఇప్పటికైనా ఎంత జీవితం అయిపోయిందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని, ఇంకెంతకాలం జీవిస్తామో మరొకసారి ఆలోచించుకొని, నిరంతరం కూడా బాబాతో ఉండాలని అపూర్వమైన తలంపును పెట్టుకొని నిరంతరం బాబాతో ఉండండి. ఇక్కడ బాబా చదివించి మీకు చెప్పిస్తున్నా, మళ్ళీ చదువుకోండి. ఏవైతే వివరాలను బాబా మీరు చెప్తున్నారో ఆ వివరాలను జ్ఞాపకొంచుకోండి. జీవితాన్ని మానవ మాతృలుగా గడపకుండా దైవీ మానవుని యొక్క శిష్యులుగా గడపడానికి ప్రయత్నం చేయండి. దైవీ మానవుడు శిష్యుడిగా జీవిస్తే ఆయన నిన్ను అనుక్షణం గైడ్ చేస్తాడు. నువ్వుగా మానవుడిగా జీవిస్తే నీకు ఆయన గైడెన్స్ ఉండదు. ఈ ప్రపంచంలో లేదా చతుర్థ భువనాల్లో నీకు ఆధ్యాత్మికంగా సహాయం చేసేవాడు మెహర్ బాబా తప్ప ఇంకొకడు లేడు, మరి రాడు. ఇది నిత్య సత్యం. అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा